హే రైబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో గైస్, మీరు కష్టపడుతున్నారు, అలాగే గైస్ నేను కూడా కష్టపడుతున్నా. సో 1 year నుంచి నేను యూట్యూబ్లో కష్టపడుతున్నా, బట్ గైస్ రిజల్ట్ అనేది వస్తలేదు. ఎందుకు? దాని వెనుకలో ఉన్న కారణాలు ఏంటి? మీతో కూడా అలాగే అవుతుంది అనుకుంటా, అంటే మీతో పాటు కూడా అలాగే అవుతుంది అనుకుంటా. మీరు కూడా 1 year నుండి 2 years నుండి 3 years నుండి వర్క్ చేస్తున్నారు, బట్ గైస్ రిజల్ట్ మాత్రం వస్తలేదు. దాని వెనుకలో ఉన్న రీజన్స్ ఏంటి? సైకాలజీ ఏంటి? ఇంతకు ఎందుకు వస్తలేదు రిజల్ట్ అనేది? మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామా? ఏంది ఇంతకు ఏం కథ అనేది? సో చూడండి గైస్, 1 year నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అనేది ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది 1 year 2 years మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మనం దాన్ని అర్థం చేసుకుంటామంట. సో ఆ గేమ్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనం దాంట్లో మాస్టర్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను గేమ్ని అయితే అర్థం చేసుకున్నాను. ఓకే, మీరు కూడా ఫస్ట్ గేమ్ని అర్థం చేసుకోవాలి. 1 year 2 years కేటాయించాలన్నమాట. ప్రతి దానికి ప్రతి ఫీల్డ్కి కేటాయించాలి. సో కేటాయించిన తర్వాత మీకు ఆ ఫీల్డ్ యొక్క గేమ్ అర్థమవుతుంది. గేమ్ అర్థమైన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఆ గేమ్లో మాస్టర్ అయిపోతారనమాట. సో మాస్టర్ అయిపోయినా కూడా ఇప్పుడు నేను చూడండి గేమ్ని అర్థం చేసుకున్నా, మాస్టర్ అయిపోయాను. బట్ గైస్ ఇప్పుడు కూడా వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి, 34, 24 ఇలా వస్తున్నాయి. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే చూడండి గైస్, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. అంటే మంచి పనులు టైంని తీసుకుంటాయన్నమాట. మంచి పనులు టైంని తీసుకుంటాయి. కొన్ని బేకార్ పనులు అనేది తొందరగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలామంది ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతున్నారు. బట్ గైస్ వాళ్ళు ఎక్కువసేపు మార్కెట్లో ఉండలేకపోతున్నారు. అంటే లాంగ్ టర్మ్ గేమ్ అనేది ఆడతలేరు అనమాట. సో మీరు కూడా లాంగ్ టర్మ్ గేమ్ చూడండి. లాంగ్ టర్మ్ గేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఈ పొద్దు ఇన్స్టాగ్రామ్లో వస్తున్నారు, ఈరోజు ఫేమస్ అవుతున్నారు, రేపటి నుంచి వాళ్ళు అయిపోయాయి, వాళ్ళ కథ అయిపోయి, వాళ్ళ కార్ఖానా అయిపోయి అనమాట. సో అలా ఉండరాదనమాట. మనం లాంగ్ టర్మ్ ఆడాలి. గేమ్ అనేది ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఆడడం నేర్చుకోండి. సో మీ పని కూడా నా పని కూడా లాంగ్ టర్మ్ విజన్ అనమాట. సో మనం లాంగ్ టర్మ్లో గేమ్ ఆడుతున్నాం. లాంగ్ టర్మ్ గేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్. సో అందుకే గ్రేట్ థింగ్స్ టేక్ టైం. మంచి పనులు టైంని కేటాయించుకుంటాయి. సో గైస్, మీరు బెదరకండి, వర్క్ చేస్తూ ఉండండి. దాంట్లో మీరు రిజల్ట్ రాకపోయినా సరే, అంటే ఒక పనిలో మీకు రిజల్ట్ రాకపోయినా సరే, మీరు ఆ పనిని కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఒకరోజు రిజల్ట్ వస్తుంది గైస్. సో గైస్, ఇది చెప్పడం నాకు కూడా ఈజీ అనిపిస్తుంది, బట్ గైస్ చేయనికి పోతే అక్కడ మనకు రిజల్ట్ రాదు, డిమోటివేట్ అవుతాం మనం. సో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటాయి, ఈ పనిని విడిచిపెడదామా అని. సో గైస్, అప్పుడే గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. అప్పుడే మనం ఆ పనిని విడవరాదు. గుర్తుపెట్టుకోండి గైస్, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. ఇది నా మెంటార్స్ నేర్పారనమాట. సో గైస్, నాకు నెవర్ గివ్ అప్ చేయడానికి ఇది గోల్డెన్ రూల్ అనమాట. అందుకే గైస్ ఈ గోల్డెన్ రూల్ని మీతో షేర్ చేయాలని అనిపించింది. గుర్తుపెట్టుకోండి గైస్, ఈరోజు రిజల్ట్ రాకపోయినా సరే, రేపు రిజల్ట్ రాకపోయినా సరే, 1 month 2 months 3 months ఎప్పుడైనా సరే మనకు రిజల్ట్ రాకపోయినప్పుడు మనం లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాం. అందుకే మాకు అందులో రిజల్ట్ అనేది తొందరగా రాదనమాట. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు రిజల్ట్ వస్తుంది, ఖతర్నాక్ వస్తుంది. రిజల్ట్ అయితే ఖతర్నాక్ వస్తుంది, అందరు చూస్తూనే ఉండిపోతారు. అందుకే గైస్ మీరు కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండండి. ఒకరోజు వస్తుంది, రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. సో గైస్, ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, ఈ వీడియో అనేది మోటివేషనల్ అయితే కాదు, ఇది ఒక రియాలిటీ అనమాట. సో ప్రతి సక్సెస్ అయిన వ్యక్తి ఇదే చెప్తారు, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. సో గైస్, ఇటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మీకు కలిగే అడ్వాంటేజ్ ఏమిటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోబోతున్నారు. ఫైనాన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్ అలాగే ఫైనాన్స్ వీడియోస్ మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే గైస్, బుక్ సమ్మరీస్. ప్రతి రిచ్ మ్యాన్ అనేది బుక్స్ చదువుతాడు. సో అటువంటి అందులో ఉన్న బేసిక్ మంచి అలాగే అడ్వాన్స్ స్ట్రాటజీస్ అలాగే అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది మీకు అందిస్తున్నాను అనమాట. అలాగే సెల్ఫ్ హెల్ప్ కానీ, సెల్ఫ్ గ్రోత్, అలాగే బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఇటువంటి మంచి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. సో గైస్, అందుకే ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కలుద్దాం ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, నేను ఈ వీడియో అనేది స్క్రిప్ట్ రాయకుండా చెప్తున్నాను. అందుకే గైస్, ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి గైస్. అండ్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. అండ్ గైస్, కేవలం నా ఛానల్కి మోనటైజ్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. నా ఛానల్కి మోనటైజ్ చేయండి, ఎందుకంటే మోనటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాను నేను. అలాగే 500 సబ్స్క్రైబర్స్ కావాలి, అలాగే 2000 యొక్క వాచ్ టైం కావాలి. సో నేను తొందరగా వెళ్తున్నాను అనమాట మోనటైజ్ దగ్గరికి. సో మీ అందరికీ రిక్వెస్ట్ అనమాట, ప్లీజ్ గైస్ నా ఛానల్కి మోనటైజ్ చేయించండి.